హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. సో ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవాలంటే ముందుగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ప్రొఫైల్ని అయితే షేర్ చేయండి. సో నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. సో అక్కడ కొంచెం లిఫ్ట్ దిగగానే ఒక కేఫ్ ఉంటుందన్నమాట. అక్కడ చాయ్ బిస్కెట్ సూపర్ ఉంటాయి. సో తప్పకుండా మిస్ అవ్వకండి. నీలోఫర్ అనమాట. సో మేము హరిద్వార్కి వెళ్తున్నాం అనమాట. సో ఎందుకు వెళ్తున్నాం హరిద్వార్ అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు కదా. సో అది కూడా నెక్స్ట్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకు వెళ్తున్నానో. సో మేము ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట. సో అందరూ అంటున్నారు ఇండిగో కన్నా విస్తారా చాలా బాగుంటుంది అని, కానీ విస్తారాలో మాకు సీట్స్ దొరకలేదు. సో అందుకే మేము ఇండిగో బుక్ చేసుకున్నాం అనమాట. సో డైరెక్ట్ ఇక్కడ ఎక్కితే మనం ఢిల్లీలో దిగుతాం అనమాట. సో చాలా చాలా డిలే ఉండే ఫ్లైట్. సో హాఫ్ అన్ అవర్ అలా తిప్పుతానే ఉన్నాడు. సో తిప్పుతూ అలా ఢిల్లీలో దింపాడు అనమాట. సో ఢిల్లీలో మాత్రం అలా కూల్ అయింది కొంచెం వెదర్. వర్షం పడింది అక్కడ. అబ్బా అనుకున్నాం అనమాట మేమందరం. ముందుగా మనం హరిద్వార్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఢిల్లీకి రావాలండి. ఢిల్లీకి వచ్చాక అక్కడి నుంచి చాలా అవైలబుల్ ఉంటాయి. హరిద్వార్కి మనం వెళ్ళే రూట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో మేమైతే ఫస్ట్ రూమ్లో కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అందుకే మనం మెట్రో ఎక్కాలి. మెట్రో చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. మెట్రో ఢిల్లీ మెట్రో చాలా బాగుంటుంది. అండర్ టనల్ మెట్రో అనమాట. సో నాకైతే ఫుల్గా నచ్చేసింది. నేను ఫస్ట్ టైం అండి ఢిల్లీ రావడం. సో నాకైతే బాగా నచ్చింది ఢిల్లీ. సో ఎవరైతే ఫోన్లు ఇట్లా పెట్టుకున్నారంటే చాలా దుబ్బేస్తారంట ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మేము ఇన్స్టాగ్రామ్లో బన్నీ బిట్కింగ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో వాళ్ళ దాంట్లో మేము ట్రావెల్స్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట. స్లాట్ బుక్ చేసుకున్నాం. తన పేరు ప్రమోద్. సో చాలా చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. సో అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఏది ఎక్కడ ఉంటుంది, ఎలా ఫామ్ అయింది అని చెప్పేసి హరిద్వార్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో నేను ఫుల్గా డీటెయిల్గా చెప్తాను మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో నా ఫ్రెండ్స్కి అయితే ఇంతకుముందు అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సో ఇదే అనమాట మా ట్రావెల్స్ది. చాలా చాలా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ట్రిప్ మాత్రం. సో ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళే దారిలో ఒక దాబా అనమాట ఇది. మేము ఇక్కడ టీ తాగాము. చాలామంది ఇక్కడ టీసే తాగుతారనమాట. మనకి ఒక 4-5 అవర్స్లో మనం ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళిపోవచ్చు అండి. సో మేము నైట్ బయలుదేరాము. అరౌండ్ ఒక 12 o'clock బయలుదేరాం నైట్. సో మేము వచ్చేసరికి 6 or 5 o'clockకి మేము హరిద్వార్లో అయితే ఉన్నామన్నమాట. హరిద్వార్ అంటే ఏంటంటే హరిహరుల్ని కలిసే ముందు ఎక్కడి నుంచైనా దేశ నలుమూలల నుంచైనా మీరు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ హరిద్వార్కి అనేది రావాల్సి ఉంటుందన్నమాట. మీరు కేదార్నాథ్ కానీ, బద్రీనాథ్ కానీ, యమునోత్రి, గంగోత్రి, ఈ చార్ధామ్ చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు హరిద్వార్కి అయితే రావాల్సి ఉంటుందండి. హరిహరుల్ని చేరుకోవడానికి ఇది చాలా దగ్గరి దారి కాబట్టి దీన్ని హరిద్వార్ అని పిలుస్తారు. 12 yearsకి వచ్చే కుంభమేళా ఇక్కడ అతి అద్భుతంగా జరుగుతుందంట అండి. ఇక్కడ మానసాదేవి టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్కి వెళ్ళాలంటే రోప్ వే నుండి వెళ్ళాలన్నమాట. మానసాదేవి టెంపుల్కి హరిద్వార్లోనే ఉంటుంది. అది మీరు తప్పకుండా చూడండి. మేము వెళ్తున్నప్పుడు ఈ వ్యూస్ అన్నీ అండి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. సో హరిద్వార్లో ఎక్కడ చూసినా వాటరే ఉంటాయి, మొత్తం గంగా నీళ్ళే. హరిద్వార్లో 3 శక్తిపీఠాలు ఉంటాయన్నమాట. మానసాదేవి, మాయాదేవి, చండీదేవి టెంపుల్స్ ఉంటాయండి. ఈ 3 టెంపుల్స్ మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మాకు కొద్దిగా టైం ఉంది కాబట్టి మేము మానసాదేవి టెంపుల్ వెళ్ళాం అండ్ గంగామాతని దర్శించుకున్నాం అన్నమాట. అలాగే గంగా నదిలోకి మేము దీపాలు కూడా వదిలామన్నమాట. సో చాలా మంచిది. ఎవరైతే మీరు హరిద్వార్ వెళ్తారో అక్కడ మీరు గంగా స్నానం అనేది చేయండి.
చేయండి, చాలా పుణ్యం అనమాట. దేవుడు కరుణిస్తాడనమాట. ఇక్కడ ఎవరైతే 3 సార్లు మునిగి తేలుతారో వాళ్ళ పాపాలన్నీ కూడా అలాగే తొలగిపోతాయి అని చెప్పేసి ఇక్కడ ప్రజల నమ్మకం అనమాట. చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి టెంపుల్ మొత్తం పక్కన. కానీ ఇక్కడ మాత్రం వాటర్ ఫ్లో చాలా చాలా ఎక్కువ ఉంది. సో ఎవ్వరూ లోపలికి ఎక్కువ వెళ్ళకండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ దగ్గర, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. సో కొంచెం జారుతూ ఉంటుందన్నమాట. సో అందుకే మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. చూసారా, మధ్యలో మనకి గంగామాత విగ్రహం ఉంటుంది. సో ఎవరైతే ఇక్కడికి వస్తారో మీరందరూ ఖచ్చితంగా అమ్మవారిని మొక్కుకోండి అండ్ దర్శించుకోండి. మేమైతే మార్నింగ్ టైం వెళ్ళామండి. సో మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. ఏదైనా టెంపుల్స్ కానీ ఏదైనా మార్నింగ్ వెళ్తేనే చాలా బాగుంటుంది. మనం కూడా ఫ్రెష్గా ఉంటాం, మన మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ వాటర్ మాత్రం చాలా చాలా చల్లగా ఉన్నాయన్నమాట. అసలు తట్టుకోలేకపోయాము. సో మేము స్నానం చేయలేదు, మా అన్నయ్య వాళ్ళందరూ స్నానం చేశారు. సో చూసారా అండి, ఇలాగా మీరు గంగా దీపాలు అయితే మీరు వదలండి. ఇక్కడ రోజు గంగా హారతి అనేది జరుగుతుంది హరిద్వార్లో. చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ 5:30 అలా స్టార్ట్ అవుతుంది, 7 వరకే అవుతుందండి గంగా హారతి. ఎవరైనా హరిద్వార్లో వచ్చి స్టే చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ అక్కడ స్టే చేసి గంగా హారతిని అయితే చూడండి. చాలా 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 బాగుంటుందంట. మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది హరికి పౌరి అనమాట. హరిద్వార్లో అదొక ప్లేస్ అనమాట. ఇందులోనే మనం అందరం స్నానాలు అనేది చేయాలి. ఇక్కడ మానసాదేవి తలపైన 7 సర్పాలతో కలిగి ఉంటుందంట అమ్మవారు. సో చూసారా, అంటే సర్పాలకి ఆవిడ చాలా పెద్ద దేవత అనమాట, అందుకే అలాగా ఉంటారంట మానసాదేవి. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ టెంపుల్స్ అయితే విజిట్ చేయండి. ఎందుకంటే నేను ఆ టెంపుల్లోకి వెళ్ళి ఆ క్రౌడ్లో వీడియోస్ అనేది నేను అసలు తీయలేకపోయాను. సో అందుకే మీరు వెళ్ళినప్పుడు ఫోన్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని మొత్తం హిందీలో అయితే రాసున్నాయి. సో అందుకే ఫోన్స్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టేసుకోండి. సో ఇది అన్నమాట మన హరిద్వార్ వ్లాగ్. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను ఎక్కడికి వెళ్తున్నానో అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్స్ ఇవ్వండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.